క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు కాలనీల్లో ఇండ్లు నీట మునిగాయి. మిథిలానగర్, సత్యసాయి నగర్ కాలనీలోకి చెరువు నీరు ఒక్కసారిగా వచ్చాయి. అయితే ఎస్ఎన్డిపి నాలా మూసుకుపోవడంతో డ్రైనేజీల నుండి మురుగునీరు ఉప్పొంగి కాలనీలో ఉన్న ఇళ్లలోకి చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే రాత్రి నుంచే నీరు మెల్లమెల్లగా వస్తున్నాయని, ఉదయం వరకు భారీగా నీరు ఇళ్లలోకి చేరిందని కాలనీ వాసులు చెప్తున్నారు. హైదరాబాద్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు కాలనీల్లో ఇండ్లు నీట మునిగాయి. మిథిలానగర్, సత్యసాయి నగర్ కాలనీలోకి చెరువు నీరు ఒక్కసారిగా వచ్చాయి. అయితే ఎస్ఎన్డిపి నాలా మూసుకుపోవడంతో డ్రైనేజీ నుండి మురుగునీరు ఉప్పొంగి కాలనీలో ఉన్న ఇళ్లలోకి చేరింది. ఇక దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే రాత్రి నుంచి నీరు మెల్లమెల్లగా వస్తున్నాయని, ఉదయం వరకు భారీగా నీరు ఇళ్లలోకి చేరిందని కాలనీ వాసులు చెప్తున్నారు. ఒక చుక్క నీళ్ళు రాదని చెప్పిండు, మొత్తం నిండిపోయింది. మొత్తం మా ఫర్నిచర్ చూడండి, ఫ్రిడ్జ్ చూడండి. పాపం ఈ ఇద్దరు ముగ్గురు రాత్రి మొత్తం వెళ్తూ ఉన్నారు. ఒక్క సెకండ్ నిద్ర లేదు, ఎవరు పట్టించుకుంటే లేదు సార్. చూడండి, ఇది పూజా రూమ్ నుంచి చూడండి, ఇది మొత్తం డ్రైన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్, ఎస్ఎన్డిపి నాలా పొంగి ఇంట్లోకి మురుగునీరంతా వస్తుంది, బాధితులు కూడా చూపిస్తున్నారు విజువల్స్లో, డీటెయిల్స్ అండి. కార్తీక్, హైదరాబాద్ మీర్పేటలోని మిథిలానగర్, సత్యసాయి నగర్ లో పలు కాలనీలో ఇళ్ళని కూడా నీట మునిగాయి. అయితే అక్కడ ఇటీవల మనకు హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి వర్షాలు, చిన్నపాటి వర్షాలైనా కూడా అక్కడ వరద నీరు వెళ్ళకపోవడంతో, వెళ్లేటువంటి దారి లేకపోవడంతో ఇళ్ళన్ని కూడా జలమయం అవుతున్నాయనేటువంటిది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరద నీరు వెళ్ళడానికి పైప్ లైన్లు, బాక్స్ డ్రైన్లు కావచ్చు, ఎస్ఎన్డిపి కింద చేసినటువంటి పనులకు సంబంధించి ఆ నాళాలన్నీ కూడా మూసుకపోవడంతో వర్షం నీరు వచ్చినట్టుగా కాలనీలో చేరుతుంది, కానీ బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో దాదాపు వారం రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది చెప్తున్నారు. గత సంవత్సరమే ఇది కోట్ల రూపాయలు వెచ్చించి ఎస్ఎన్డిపి నాలా పనులు పూర్తి చేసినప్పటికీ దాన్ని మరమ్మతులు చేయకపోవడం, రెగ్యులర్ గా దాన్ని మానిటరింగ్, మెయింటెనెన్స్ చేయకపోవడంతో ఆ వరద నీరు వెళ్లే మార్గం లేక ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గత వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి అక్కడ ఉంది. దాదాపు 30 పైగా ఇళ్లన్నీ కూడా నీట మునిగాయి, ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి, ఇళ్లలో ఉండలేకపోతున్నాం అనేది కూడా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, సిబ్బంది చేరుకొని ఆ పనులు మరమ్మతులతో పూర్తిగా వెంటనే చేయాలనేటువంటిది కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.